మాట ఇస్తే తప్పేదే లేదని చెప్పేసి మళ్ళొక్కసారి నిరూపించారు తెలంగాణ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు. తెలంగాణలో ఉన్నటువంటి 1,11,00,000 మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా కార్మిక వేతన సవరణ ప్రక్రియ 34.95% పెంచి కార్మికుల యొక్క కుటుంబాలను దీపావళి వెలుగులతో నింపిండు మన కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు. కార్మిక పక్షపాతిగా, కార్మిక గొంతుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మరీ 10 సంవత్సరాల పాటు కార్మికుల జీవితాల్లో వెలుగులు లేవని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క వేతన సవరణ ప్రక్రియను మొదలు పెట్టలేదని, తద్వారా కార్మికులు వారి యొక్క కుటుంబాలు ఆర్థిక అసమతుల్యతను గురైనారని చెప్పేసి, వారికి జీతాలు పెరగాలి అంటే మనమే ముందుండి నడపాలని చెప్పేసి భావించి వేగవంతంగా ఈ యొక్క కార్మిక వేతన సవరణ ప్రక్రియను ముగించుకొని నేడు కార్మికుల గుండెల్లో దైవంగా భావించబడుతున్నటువంటి కార్మిక పక్షపాతి గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మీరు ఉన్నంత కాలం కూడా కార్మికుడికి కష్టాలు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రతి ఒక్క కార్మికుడు కూడా నేడు విశ్వసిస్తున్నాడంటే అది కాక వెంకటస్వామి గారు మీకు కార్మిక అభిమానిగా తయారు చేసిండని చెప్పేసి కూడా ప్రతి కార్మికుడు కూడా భావిస్తున్నాడని చెప్పేసి తెలియజెపుతూ, జై కార్మిక, జై వివేక్ వెంకటస్వామి.